బొల్సెట్ గారి క్విక్ రియాక్షన్ మీది ప్రెజెంట్ ట్రెండ్స్ మీద. ట్రెండ్స్ బాగున్నాయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నేను చూస్తున్న దాంట్లో నాకు ఇక్కడ వేరే దీంట్లో చూస్తున్నాను నేను. అందులో ఏమంటే వైసీపీ 2, బీజేపీ 2, జనసేన 6, టీడీపీ 48, అంటే కూటమి టీడీపీ 39, జనసేన 7, బీజేపీ 2, వైసీపీ 3. ఇది నా దగ్గరకు వస్తున్నాయి. ఫీల్డ్ నుంచి నాకు పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దాని ప్రకారంగా మీరు అన్నట్టు ఆ ట్రెండ్ క్లియర్ గా అది స్వీప్ లో నేను చెప్పాను కదా, ఇట్ ఇస్ స్వీప్ అండి. ఒకసారి రవిచంద్ర రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. ఆయన చెప్పిన గంటకి సమయం గడిచిపోయింది, 9 గంటల 5 నిమిషాలు అయింది ఇప్పుడు. సో ఆ గంట పూర్తయింది కాబట్టి నెంబర్ చూసిన తర్వాత రవిచంద్ర రెడ్డి గారు కొద్దిగా ఇబ్బందికరమైన పరిణామమేనా అన్న ఇంతకుముందు ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 39 స్థానాల్లో టీడీపీ కూటమి లీడ్లో ఉంది. కేవలం 3 స్థానాల్లో మాత్రమే మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. అందులో ఒకటి జగన్మోహన్ రెడ్డి కూడా. సార్ ఒక ట్రెండ్ ఏదైతే గంటల సేపు మొత్తం మీద ట్రెండ్స్ అన్ని వచ్చేస్తాయో మొదటి గంటలో ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటుందని మేము నమ్మాం. మేము నమ్మడంతో పాటు ఇప్పుడు గతంలో బీహార్ ఎలక్షన్లో కానీ వేరే ఎలక్షన్లో కానీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ప్రకటించే ఆనవాయితీ ఉందో వాళ్ళు లీడ్స్ ఉన్నాయన్నీ ముందు పంపప్ చేసి స్క్రీన్ల మీద పెడతారని మాకు తెలుసు. కంప్లీట్ గా ఆశాభావంతో ఉన్నాం. మీరు చూడండి, మేము మెజారిటీ వస్తాయనుకున్న అంచనా వేసిన ప్రీ పోల్ అదే ఎగ్జిట్ పోల్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నియోజకవర్గాలు న్యూసే రావట్లేదు. ఏదైతే వాళ్ళు గెలుస్తారనుకున్నా కొన్ని ఆశ్చర్యకరమైన ఫలితాలు ఏదైతే ఉన్నాయో రాయలసీమలో ఓ 2-3 ఖచ్చితంగా కొంచెం సార్ మైదుకూరు పొద్దుటూరు కొంచెం ఎడ్జ్ లో ఉన్నాయి. టైట్ ఫైట్ ఉందని మాకు తెలుసు. మైదుకూరు పొద్దుటూరు మిగతావి కాదు. తర్వాత పూతలపట్టుకు సంబంధించి గతంలో పోటీ చేసిన వ్యక్తి ఏదైతే అతన్ని కాదని అంతకుముందు పోటీ చేసిన వ్యక్తికి ఇచ్చామో కొంత అటు ఇటు అయ్యే ఓవరాల్ గా కూడా చిత్తూరులో మేము మెజారిటీ స్థానాలు సాధిస్తామని మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా కూడా ఏదైతే ఇనిషియల్ ట్రెండ్స్ తో పాటు ఎలక్షన్ కమిషన్ యొక్క గొప్ప ఆలోచన ఏదైతే ఉందో పంపప్ చేస్తుంది. సెట్టింగ్ ద ట్రెండ్ టువర్డ్స్ ఎన్డీఏ. మేమైతే ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా కూడా 100% మేము ఆశాభావంతో ఉన్నాం.